హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కుకింగ్ రెసిపీ కాదండి. రీసెంట్‌గా నేను మా ఊరు వెళ్ళాను. మా ఊరు ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చిన్న చిన్న క్లిప్స్ తీశానండి. అవి ఈ వీడియోలో చూసేద్దాము. అలాగే నేను మా ఊరు నుంచి వస్తూ ఏమేమి తెచ్చుకున్నానో కూడా చూద్దాం. మనం ఎక్కడ సెటిల్ అయినా కానీ కొంచెం టైం దొరికినప్పుడు మనం ఊరు వెళ్ళినప్పుడు ఉండే హ్యాపీనెస్, ఆ మెమరీసే వేరు కదండీ. ఎంతో ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఏ పల్లెటూరు వెళ్ళినా కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా చుట్టూ పచ్చని చెట్లు, అలాగే పొలాలతో, ఇలా పక్షుల కిలకిల రావాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అవునా కాదా? మన చిన్నప్పుడు చేతుల్లో ఫోనులు లేకపోయినా, అందరి ఇంట్లో టీవీ లేకపోయినా కానీ సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లల్ని ఊరెళ్దాము రండి అన్నా కానీ మాకు బోర్ కొడుతుంది, అక్కడ మేమేం చేయాలి అని రావటం కూడా మానేస్తున్నారు కదా. చూడండి, ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా వస్తాయి కదా. ఈ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో కదా. పెద్ద ఉసిరి లేదా కొండ ఉసిరి చెట్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పల్లెటూరులో చిన్న ఉసిరి చెట్లు కూడా ఎక్కడా లేకుండా అయిపోయింది. పల్లెటూరులో ప్రతి ఇంటికి ఒక మామిడి చెట్టు, అలాగే జామ చెట్టు ఉంటాయి కదా. చూడండి, రైట్ సైడ్ మీకు వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ మేము చదువుకున్న స్కూల్ అండి. మా స్కూల్ చాలా బాగుంటుంది. అలాగే గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రౌండ్లోనే మేము వాలీబాల్, కబడ్డీ, ఖోఖో చాలా ఆటలు ఆడుకునే వాళ్ళమండి. అలాగే మార్నింగ్ ప్రేయరు, ఈవినింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు పిల్లలకైతే అసలు ఎక్సర్సైజ్ ఆటలు అనేవి మర్చిపోయారు కదా. చూడండి, లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది, ఇది మా ఊరి చెరువు అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసేది మా ఊరి శివాలయం అండి. చాలా బాగుంటుంది. కార్తీక పౌర్ణమి రోజు అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా అలంకరిస్తారు. అలాగే దసరా ఉత్సవాలు కూడా బాగా చేస్తారు. మా కృష్ణుడి గుడిలో కూడా చాలా బాగా అలంకరిస్తారండి. ఈసారి నేను వెళ్ళినా కానీ కార్తీక పౌర్ణమికి ఉండకుండానే రావాల్సి వచ్చింది. ఇంకా నేను వచ్చే రోజైతే ఇలా మా ఇంటి దగ్గర నందివర్ధన పూలు ఉంటే ఇవి కొన్ని తెచ్చుకున్నాను. మీరు వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. అలాగే కొన్ని మందార పూలు కూడా ఉంటే వాటిని కూడా మొగ్గలు కోసుకొని తెచ్చుకున్నాను. మనం బయట పూలు కొన్నా కానీ ఇలా మన ఇంట్లో పూసిన పూలు మన చేత్తో కోసి దేవుడికి పెడితే ఆ తృప్తి, ఆ ఆనందం వేరు కదా. నెక్స్ట్ ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా ఊరు నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు కానీ కంపల్సరీగా తెప్పించుకునేది గోరింటాకండి. కోన్ పెట్టుకుంటే త్వరగా పోతుంది. ఇలా ఆకు కనుక మనం పెట్టుకున్నట్లయితే కలర్ బాగుంటుంది, చాలా రోజుల వరకు ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమో కమెంట్ చేయండి. నెక్స్ట్ తోటకూర కూడా కోసుకొచ్చుకున్నానండి. తోటకూర ముక్క ఒక్కటున్నా చాలండి. అది మనం ఎన్నిసార్లు కోసుకున్నా కానీ తోటకూర చిగురు వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే నాకు తోటకూర మొక్కలు చాలా ఉన్నాయండి. నేను నాకు కావాల్సినంత వరకు కోసుకొచ్చుకున్నాను. ఇలా మీకు తోటకూర పెద్దాకులుగా ఉన్నా కానీ ఇవి మందులేమీ వేయలేదు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే తోటకూరతో పప్పు, ఫ్రై కాకుండా ఇంకా ఎలాంటి రెసిపీస్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. వంగ మొక్కలు కూడా ఉన్నాయి కానీ ఇవి ఎక్కువ కాయలేమీ లేవండి. ఒక 2-3 కాయలు దొరికాయి. మిగతావి వేరే వాళ్ళు ఇస్తే అవి కూడా నేను తెచ్చుకున్నాను. పల్లెటూరులో అంతే కదండి. మనకేమన్నా కూరగాయలు కాసినప్పుడు మనము వేరే వాళ్ళకి షేర్ చేస్తాము. అలాగే వాళ్ళు కూడా ఏమన్నా కాసినప్పుడు మనకి ఇస్తారు. ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదా. నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇది చూడండి ఎంత పొడవుగా ఉందో, లాంగ్ బీన్స్ లాగా. కానీ దీన్ని అలసందకాయ అంటారండి. మీరైతే దీన్ని ఏ పేరుతో పిలుస్తారో చెప్పండి. ఇవైతే చాలా వస్తాయండి. ఈజీ పెంచుకోవటం కూడా. కాయలైతే మీకు 1 వీక్‌కి హాఫ్ కేజీ పైనే వస్తూ ఉంటాయి. ఇవైతే ఎప్పుడూ కాస్తూనే ఉంటాయండి. సీజన్ అంత ఏముండదు. మీరు వీటిని ఏమని పిలుస్తారు? మేమైతే అలసందకాయలు లేదా లాంగ్ బీన్స్ అంటాము. నెక్స్ట్ ఊరెళ్ళినప్పుడు కంపల్సరీగా కరివేపాకు మాత్రం తెచ్చుకుంటానండి. కొంచెం ఫ్రెష్‌గా మంచి ఆకు దొరికినప్పుడు నేను ఎక్కువ తెచ్చుకొని కరివేపాకు కారం కూడా చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కరివేపాకు కారం రెసిపీ అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ కాకరకాయలు కూడా నేను కంపల్సరీ తెచ్చుకుంటానండి. నాకు చాలా ఇష్టము. నేను కాకరకాయ కారము అలాగే కాకరకాయ ఫ్రై కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీలో కూడా ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? అయితే తప్పకుండా కమెంట్ చేయండి. చూడండి, ఊరు నుంచి ఎన్ని వెజిటబుల్స్ తెచ్చానో. బీన్స్, తోటకూర, కరివేపాకు, వంకాయలు, అలాగే కాకరకాయలు. ఈ పండిన కాకరకాయలతో పులుసు చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఊరి పక్కన తెనాలి స్పెషల్ అండి జిలేబీ, బెల్లం జిలేబీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. జిలేబీ చూడండి, ఇలా బాక్స్లో పెట్టి కింద విస్తరాకులు వేసి ఇలా ఇచ్చారు. అలాగే వస్తూ వస్తూ మేము లోచారు కూడా తెచ్చుకున్నాము. నేను అక్కడ బెల్లం బాగుంటుందని బెల్లం కూడా తెచ్చుకున్నాను. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా పేపర్లో కట్టి, ఇలా తాడు కట్టి ఇప్పుడు ఎవరు ప్యాకింగ్ చేసి ఇవ్వటం లేదు కదా. మా చిన్నప్పటికి ఇలాగే ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ కవర్లోనే ప్యాకింగ్ ఇస్తున్నారు. ఇది కూడా చూపించాలా అని అనుకోకండి. ఇప్పుడు మనము ఇలా ప్యాక్ చేసి వచ్చేవి అసలు చూడటం లేదు కదా. ఎంత చిన్న షాప్ అయినా మనకి ప్లాస్టిక్ కవర్లోనే ప్యాక్ చేసి ఇస్తారు కదా. చూశారు కదండి, ఇదండి ఈరోజు వీడియో.
ఇంకా తాటి చేప లేదా తాటి తాండ్ర ఎంతమందికి తెలుసండి? ఈ అక్టోబర్, నవంబర్‌లో పండిన తాటికాయలతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీలో ఎవరైనా తిన్నారా? మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.